గోర ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం చిరుతిళ్లతో ఆరోగ్యానికి చేటు అనే అంశం గురించి తెలుసుకుందాం. వీధుల వెంట ఎర్రగా ఇతర రంగుల్లో విక్రయించే పీచు మిఠాయి అంటే పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. వాటిని కొనివ్వాలని చాలామంది మారం చేస్తుంటారు. అయితే పీచు మిఠాయిలో ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు గుర్తించి ఇటీవల హిమాచల్ ప్రదేశ్ వాటిని ఏడాది పాటు నిషేధించింది. అంతకుముందు తమిళనాడు ప్రభుత్వము ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. చెన్నైలోని అనేక ప్రాంతాల్లో ఆహార భద్రత అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్కడ విక్రయిస్తున్న పీచు మిఠాయిలో రోడమైన్ బి అనే ప్రమాదకర రసాయనం ఉన్నట్లు గుర్తించారు. వస్త్రాల రంగులు, పేపర్ ముద్రణలో ఉపయోగించే ఈ రసాయనం క్యాన్సర్లను కలిగిస్తుంది. మారుతున్న జీవనశైలి, పట్టణీకరణ వల్ల భారత్లో చిరుతిళ్లకు గిరాకీ పెరుగుతోంది. వీటి తయారీ, నిల్వకు వాడే ప్రమాదకర రసాయనాలు ఆరోగ్యానికి చేటు తెస్తున్నాయి. మరోవైపు అపరిశుభ్ర వాతావరణంలో తయారవుతున్న ఆహారాలు ఆరోగ్యాలను గుల్లబారుస్తున్నాయి. ప్రస్తుతం రహదారుల పక్కన, బడుల పరిసరాల్లో తోపుడు బండ్లు, బడ్డీ కొట్లు తదితరాల్లో చిరుతిళ్ళు విక్రయిస్తున్నారు. వీటిని చాలా వరకు కప్పి ఉంచడం లేదు. ఫలితంగా వాటిపై దుమ్ము పేరుకుపోతోంది. కీటకాలు వాలడం, చేతుల పరిశుభ్రత పాటించని కారణంగా ఆయా తినుబండారాల వల్ల మొండి వైరస్లు, బ్యాక్టీరియాలు వ్యాపిస్తున్నాయి. చిన్నారుల్లో టైఫాయిడ్, కామెర్లు, కడుపులో నులిపురుగులు వంటి సమస్యలకు ఇవి దారితీస్తున్నాయి. దేశీయంగా భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ గుర్తింపు లేకుండానే చాలా చిరుతిళ్లను విక్రయిస్తున్నారు. ఇవి తక్కువ ధరకే లభిస్తుండడంతో చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. వీటి తయారీలో నాసిరకం పదార్థాలు వాడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా చిరుతిళ్లలో రుచి కోసం కృత్రిమ చక్కెరలు, ఉప్పు, హానికర కొవ్వులు వినియోగిస్తున్నారు. ఆకర్షణీయ రంగు కోసం నిల్వ చేయడానికి వాడే నైట్రేట్, సల్ఫేట్, కార్బోనేట్, బెంజోయిక్ వంటి రసాయనాలు పిల్లల మెదడు, నాడీ వ్యవస్థ, శ్వాసకోశాలు, గుండె పనితీరుపై దుష్ప్రభావం చూపుతున్నట్లు గతంలో జాతీయ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పీచు మిఠాయి, కేకులు వంటి తీపి వస్తువుల్లో వాడే రోడమైన్ బి రసాయనాన్ని అతిగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరుగుతుందని, తద్వారా గుండెకు చేటు కలుగుతుందని వైద్య పరిశోధనల్లో స్పష్టమైంది. నాణ్యత లేని ఆహారోత్పత్తులు ప్రజారోగ్యానికి శాపంగా మారుతున్నట్లు నిరుడు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. 12 దేశాల్లోని 4 లక్షల రకాల చిరుతిళ్ల నమూనాలను వర్సిటీ నిపుణుల బృందం పరీక్షించింది. చిప్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్లలో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ వంటి పోషక విలువలు లేకపోగా వాటిలో చక్కెర, కొవ్వు, ఉప్పు, ఇతర రసాయనాలు మోతాదుకు మించి ఉన్నట్లు బయటపడింది. ఆహార నాణ్యత విషయంలో 12 దేశాల సరసన భారత్ అట్టడుగున నిలిచింది. పోషకాలు లేని అధిక కొవ్వుల చిరుతిళ్ళు అల్పాదాయ దేశాల చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తున్నాయి. ఇండియాలో 1 కోటికి పైగా పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నట్లు లాన్సెట్ పత్రిక తాజా అధ్యయనం వెల్లడించింది. భారత్లో పిల్లలు, పెద్దల ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే వీధుల్లో విక్రయించే ఆహారం, చిరుతిళ్ల వ్యాపారాల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించాలి. ఆహార తయారీ విధానం, అందులో వాడే పదార్థాలు, పోషక విలువలు, నాణ్యత, ధరలపై భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ సమర్థ విధివిధానాలు రూపొందించాలి. గతంలో ఈ సంస్థ నిషేధిత జాబితాలో చేర్చిన కృత్రిమ రంగులు, రసాయనాలు, హానికర సాస్ల దిగుమతుల్ని సమర్థంగా
కట్టడి చేయాల్సిందే. రుచి, శుచి, శుభ్రత లక్ష్యంగా కేంద్రం ఆహార వీధులను ముందుకు తెచ్చింది. వీటిని విస్తరించాలి. పౌష్టికాహారంపై ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు సరైన అవగాహన కల్పించాలి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ లాంటి జంక్ ఫుడ్లు కాకుండా సంప్రదాయ ఆహారానికి తల్లిదండ్రులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. బెల్లం కలిసిన వేరుశెనగ, నువ్వుల ముద్దలు, సున్నుండలు తదితరాలను పిల్లలకు అందించాలి. పిల్లలు నిత్యం మైదానంలో ఆటలు ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఆరోగ్యవంతమైన, పటిష్టమైన బాల భారతాన్ని నిర్మించవచ్చు. ఈరోజు మనం చిరుతిళ్లతో ఆరోగ్యానికి చేటు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.